హాయ్ అండి. నిజమైన భోజనం అంటే ఇదే కదూ! ఒక పప్పు, తాలింపు, అన్నము, రసము, అప్పడాలు, ఊరమిరపకాయలు, పెరుగు, లాస్ట్‌లో పెరుగుతో ఫినిష్ చేస్తేనే అది మన ఆంధ్ర భోజనం. సో, ఈరోజు ఈ స్పెషల్స్ అన్నిటితో పాటు స్పెషల్‌గా బ్రోకలీ ఫ్రై అనమాట. సో, దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో, బ్రోకలీని ఫస్ట్ ఇలా అన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. సో, దీనికోసం మసాలా కోసము ధనియాలు, జీరా, అలాగే పుట్నాల పప్పులు 2 టేబుల్ స్పూన్స్ అండి. ఇలా వేయించుకున్నాక లాస్ట్‌లో ఎండుమిర్చీలు కూడా వేసేసుకొని మనము కొంచెం లైట్‌గా ఫ్రై చేసి ఇవన్నీ పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. సో, ఈ లోపల మనము ప్యాన్‌లో మళ్ళీ కొంచెం ఆయిల్ ఏసేసుకొని, జీరా వేసేసుకొని, తరిగి పెట్టుకున్న ఈ బ్రోకలీస్ కూడా వేసేసుకొని కొంచెం కలబెట్టుకొని లైట్‌గా పైనుంచి సాల్ట్ ఏసేసి మూత వేసుకోవాలండి. సో, ఇక్కడ సాల్ట్ ఆల్రెడీ నేను వేస్తున్నాను కాబట్టి మనము మసాలాలోకి చూసుకొని కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. సో, నేను ఇక్కడ ఆల్రెడీ సాల్ట్ ఏసానండి. మీకు కనిపించలేదు. అదే నేను వీడియో తీయలేదది. సో, అది మూత మూసి పెడితే త్వరగా మగ్గిపోతుందండి. బ్రోకలీకి ఎక్కువ టైం తీసుకోదు. జస్ట్ 5 మినిట్స్‌లో మగ్గిపోతుంది. సో, ఇప్పుడు అది మగ్గిపోయే లోపల మనము ఈ మిక్సీ జార్‌లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. సో, ఈ మసాలాలోకి నేను ఉప్పు, పసుపు అలాగే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకున్నానండి. సో, అలా వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని అక్కడ చూసుకుంటూ మనము ఉండాలి. సో, 5 మినిట్స్‌లో మగ్గిపోతుంది. కాకపోతే ఇది కలర్ చేంజ్ అనేది గ్రీన్‌గా ఉంటుంది కాబట్టి మీకు అంత అనిపించదు. సో, మనం చెక్ చేసుకోవడానికి గరిటెతో గుచ్చి చూస్తే తెలుస్తుంది. లేకపోతే చాక్‌తో ఇలా అనుకొని చూస్తే తెలుస్తుందండి. చాలా మెత్తగా ఉడికిపోయింది. సో, నేను చాక్‌తో చూపిస్తున్నాను. అలాగే గరిటెతో కూడా చూపిస్తున్నాను. సో, అలా అనగానే మనకు బ్రోకలీ అనేది హాఫ్‌గా అయిపోతుంది. సో, అటువంటి టైంలో మనము మిక్సీ పట్టుకున్న మసాలాను వేసేసి బాగా కలపెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క 2 మినిట్స్ ఉంచుకుంటే మసాలా అంతా పచ్చి స్మెల్ పోయే వరకు ఉంటే సరిపోతుంది. సో, దానికంతా పట్టే వరకు ఉంటే సరిపోతుందనమాట. సో, ఇలా కలిపెట్టేసుకున్నాక మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుంటే మనకు బ్రోకలీ ఫ్రై అనేది అయిపోతుంది. సో, ఈరోజు ఇంత కమ్మటి బ్రోకలీ ఫ్రైతో మా ఆంధ్ర స్టైల్ భోజనం కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.